సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో ఇటీవల వెన్నెముకకు ఆపరేషన్ అయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆటో డ్రైవర్ సుర ఐల రాష్ట్ర కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయ అందించి అండగా నిలిచారు. ఆపరేషన్కు డబ్బులు లేక ఉపాధిగా ఉన్న ఆటోను అమ్ముకొని ఆపరేషన్ చేయించుకున్న ఐలయ్య దీనస్థితి తెలుసుకొని తమ సంఘం తరపున 36,500 రూపాయల ఆర్థిక సహాయం అందించామని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోరిగా నరసింహ తెలిపారు. ఆపదలో ఉన్న కురుమ సంఘం సభ్యులకు తమ సమితి తరపున చిరు సహాయం అందించి ఆదుకుంటామన్నారు. స్పైనల్ కార్డ్ మీద పక్కనే దేవుడి దేవాలు ఏంటంటే మనకు మళ్ళా సర్క్యులేషన్ అంతా మామూలుగా అవడం గ్రేట్. స్పైనల్ కార్డ్ మీద అయిన చాలా మందికి నేను చూసిన 2-3 కాలే వాళ్ళు పరిస్థితి వద్దు మరి స్పైనల్ కార్డ్ వాడుకున్నా సపోర్ట్ నా కులానికి చెనార్తి నా ప్రాణం మంచిలేనందుకు నన్ను చూడటానికి వచ్చి నా కుల బాంధవులు నాకు ఆర్థిక సహాయం చేసినందుకు నా కులానికి చెనార్తి అందరూ బాగుండాలని ఆధ్వర్యంలో సుమారు 36,000 రూపాయలు మేము జమ చేసుకొని కుల బాంధవులకు ఎక్కడున్నా కేవైసీఎస్ అనేది అండగా ఉంటుందనే భరోసా ఇవ్వడం కోసం ఈరోజు సూర ఐలయ్య గారికి కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. మేము చేసిన ఆర్థిక సాయం ఇంతటితో అయిపోతుందని చెప్పడం లేదు. రాబో రోజుల్లో స్థానిక సర్పంచ్ గారి సాయంతో లోకల్ లీడర్లతో మంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచే విధంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తూ కేవైసీఎస్ స్థాపించి ఇలాంటి ఎంతోమంది కుర్మ పేదలకు ఇలా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతమంది చనిపోయినప్పుడు వందలాది మందికి ఇప్పటి వరకు మేము ఆర్థిక సాయం అందించడం జరిగింది. మేము చేసిన ఆర్థిక సాయంతో వారి కుటుంబం బాగుపడుతుందని కాదు, కానీ ఒక కులస్తులో మనకు సంఘం అంటూ అండగా ఉందనే మనోధైర్యాన్ని నింపడం కోసం మేము చిరు ప్రయత్నంగా చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఈ లోకల్ సభ్యులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, మిగతా కుర్మ యువ చైతన్య సమితి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే పద్ధతిని రాబో రోజుల్లో కూడా కొనసాగించి కుర్మలకు మేము అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని కేవైసీఎస్ నాయకులందరికీ తెలియజేస్తూ సూర ఐలన్న గారికి తొందరలో కోలుకొని తన పని చేసుకునే విధంగా తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాబో రోజుల్లో కేవైసీఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. పందిళ్ళ గ్రామానికి చెందిన మా మిత్రులు కుర్మ చైతన్య సమితి మండల అధ్యక్షులైన సూర ఐలయ్య గారు ప్రమాదవశాత్తు ఇంట్లో ప్రమాదానికి గురి కావడం వల్ల నడుముకు తీవ్రమైన సర్జరీ జరిగింది. ఈ సర్జరీకి దాదాపు 4 నుండి 5 లక్షల రూపాయల ఖర్చు అయింది. ఈ భారాన్ని తట్టుకోలేక తనకున్న ఉపాధి కోసం ఉన్న ఆటోను కూడా అమ్ముకోవడం జరిగింది. కష్టకాలంలో ఉన్న వ్యక్తి మన ఇంటివాడు అని గుర్తించిన మన రాష్ట్ర కుర్మ చైతన్య సమితి అధ్యక్షులు నరసింహన్న గారు, అదేవిధంగా గౌడ రాజ్కుమార్ గారు వారి చైతన్య సమితి సభ్యులందరికీ కలిసి ఈరోజు బాధితుడైన మా సూరు ఐలన్న గారిని పరామర్శించడం జరిగింది. పరామర్శించడమే కాదు, మా వంతు సహాయంగా 36,500 రూపాయలు సహాయ నిధిని అందించి మా కుర్మ చైతన్య సమితిలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఎక్కడ ఉన్నా బాగుండాలని, ఆర్థికంగా బాగుండాలనే ఆలోచనతోటి ఆపదలో మేము ఉన్నామని ముందుకు వచ్చి ఈరోజు సహకరించిన విధానాన్ని మాత్రం మేము పందిళ్ళ గ్రామస్తుల తరఫున వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా
విలేకరి అయిన మా రామకృష్ణ అన్న గారు కూడా ఇటువంటిలో చాలా దిట్ట. కాబట్టి ఈ రోజు జరిగిన కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఆ భరోసా అనేది నింపడానికి చేసిన కార్యక్రమాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మా వంతుగా కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.